ఎప్పట్లాగే మనం అనుకుంటున్నాం కదా, కంపెనీ అప్పట్లాగే అనుకుంటున్నాం, అది కాదు. యాషఫారా గారు వీళ్ళతో మాట్లాడారంటే ఎప్పట్లాగే మాట్లాడి ఉండొచ్చు కదా అన్నారు, అది కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో యాషఫారా గారు ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ బ్యాటిల్, అంటే అనేక దినాలుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ బ్యాటిల్లో ఉండేటువంటి అంశాలన్నిటి కూడా గెలుపొంది సాధించి నిశ్శబ్దాన్ని ఛేదించి వీళ్ళకి అందించినటువంటి మాటల్లో వాళ్ళ యొక్క యాషఫారా గారి యొక్క నవ్వుని, ఆయన యొక్క ఉత్సాహాన్ని, యాషఫారా గారి యొక్క మాటల యొక్క భావాన్ని, సారాంశాన్ని కొంత మాత్రమే మనకి ఒక శాంపిల్ గా మనకి ఇచ్చినటువంటి సందేశం. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చెబుతున్నాం, వై వీఆర్ హియర్ నౌ టు డెలివర్ సంథింగ్ అబౌట్ యూ. అంటే మన యొక్క యాషఫారా గారు ఏమై ఉంటుంది, అతను నిశ్శబ్దాన్ని వదిలి మనకి అందించినటువంటి విషయ అనేటువంటి తక్కువైనా సరే చాలా ఎక్కువైనటువంటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. అందువల్ల నేను ఆ విషయాల్లో ఉండేటువంటి దీన్ని ప్రస్తావిస్తూ, మనకున్న సమయాభావం వల్ల ఎంతవరకు మనం చెప్పుకోగలిగిన అవకాశం ఉందో, కంపెనీ గురించి ఎంతవరకు విశదీకరించి తెలుసుకోవలసిన అవసరం ఉందో అంతవరకు మనం పిండుకుందాం, అంతవరకు మనం అందరం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇప్పటి వరకు నన్ను చాలా కాలంగా, అనతకాలంగా నా యొక్క ధ్వనిని, నా హృదయ ధ్వనిని, కంఠధ్వనిని మోస్తూ, భరిస్తూ, సహిస్తూ, అనుసరిస్తూ ఉన్నారు. త్రూ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ జ్ఞాని గారి ద్వారా కానీ, లేకపోతే నా మిగతా యూట్యూబర్ మిత్రులు అయితేనే వాళ్ళ ద్వారా కానీ మీరు విన్నారు. అయితే ఇక నుండి నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి ఇక్కడ నుండేనా మీరు, ఇది మనది, ఇది సాధారణమైనది కాదు. అప్పటి నుంచి మనం చెబుతున్నాం ఇది అసాధారణమైనదని. ఇక్కడ నుండైనా ఇది అసాధారణమైనదని గ్రహించి, దయచేసి ఇక్కడ నుండి మనం ఉండేటువంటి ఫోకస్, మన యొక్క ఇంట్రెస్ట్, మన భవిష్యత్తు మీద ఉండేటువంటి ఆసక్తి, దీని మీద మనం చూపించగలిగితే మనందరం కూడాను పక్కాగా 100% మనం టాప్ లో ఉంటాం. ఇది మీరు ఎందుకుంటాం, ఏమిటుంటాం అన్నది మీరు మీ ఓపికను బట్టి, నా యొక్క సమయాభావాన్ని బట్టి. నాకు సమయం లేకపోయినా సరే, మీకోసం నేను సమయం కుదుర్చుకొనైనా సరే, నేను మీకు అందరికీ అందించటానికి నేను ఎప్పుడు మిమ్మల్ని విడవను. ఎందుకంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు హోల్డ్ యూ అండ్ కీప్ యూ అట్ ద టాప్. మిమ్మల్ని అందరినీ కూడా టాప్ లో ఉండాలి, నేను ఉంటాను. నేను ఎలాగో వెళ్ళిపోతాను. మై ప్లేస్ ఈజ్ రిజర్వ్డ్. నేను సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చున్నాను. కానీ మీరందరూ కూడా వస్తే కానీ ఫ్లైట్ కదలలేము. మీరందరూ రావాల్సిందే, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందే, అండ్ మనం టేక్ ఆఫ్ అవ్వాల్సిందే. సో ఆ పరంపరలో మీరందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ ఒక్కరు కూడా, అంటే 4 లక్షల మంది ఉండేటువంటి మన యొక్క వెరిఫైడ్ విక్టరీ విత్ యాష్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకి అగబ్రాక వీ హ్యావ్ టు ఎంబ్రాస్ అవర్ ప్లేస్. మనం సాధించుకోవాలి అవన్నీ కూడా. మనం అన్ని, ఎందుకంటే ఇప్పటి వరకు మనం వేచినటువంటి దానికి ఆ ఫలం పొందాలి. కాబట్టి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ప్లీజ్, ఇప్పుడు ఒక్కోసారి సబ్జెక్టులో లోతులకు వెళ్ళినా ఆ లోతుకి రండి. ఒకవేళ అలల మీద కూర్చున్నా, అలల మీద కూర్చున్నా అక్కడ కూర్చోండి. లోపలికి వెళ్తే లోపలికి రండి. కొన్నాళ్ళు ఒకరికొకరం ఒక సర్కిల్ లాగా హ్యాండ్ టు హ్యాండ్ పట్టుకొని ఉందాం. సో అది మట్టుకు చాలా అవసరం అని చెప్పేసి నేను ఎప్పుడు అంటున్నాను, ఇప్పుడు అంటున్నాను. అయితే మనం అనుకునేటువంటి ఏదైతే ఆ వ్యాలెట్ అవి అనుకున్నామో అవి ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్. అది ఇక్కడ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ద సిస్టమ్ హ్యాస్ మూవ్డ్, ద మూమెంట్ హ్యాస్ క్రియేటెడ్, ద రెవల్యూషనరీ మూమెంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ప్రవాహంలాగా వెళ్ళిపోతా ఉంది. సో రివర్ రాఫ్టింగ్ వెళ్ళేటప్పుడు ఆ ప్రవాహంలో మనం ఆ సెయిలింగ్ ని అడ్జస్ట్ చేసుకొని మనం ఉండాల్సిందే, కానీ ప్రవాహాన్ని ఏం అడ్డలేం. ప్రవాహంలో వెళ్ళడానికి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. టేక్ అవర్ మన ప్రికాషన్స్ అలా ఉండి మనం వెళ్ళాల్సిందే, కానీ మనం రివర్ లో మనం ఇక్కడ కూడా ఏంటంటే దీనికి అకార్డింగ్లీ మనందరం కూడాను మన యొక్క ప్రయాణాన్ని, అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మీరందరూ ఉండాలి. యాషఫారా గారు ఇంకొకటి చెప్పారు,
మనం గతంలో ఎన్నో చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు, మనకు అన్ని గుర్తుండట్లేదు అనుకోండి చాలా మందికి. కానీ చెప్పిన ప్రతి మాట వేదము, చెప్పిన ప్రతి మాట సత్యము, చెప్పిన ప్రతి మాట అది అది నిజమే. అంటే నిలబెట్టుకోవటానికి అతను 100% ప్రయత్నాలు చేశాడు, నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మనకు అన్ని ఇవ్వబోతున్నాడు కదా. ఇచ్చిన తర్వాత మీరు హోల్డ్ చేయగలుగుతామా, పట్టుకోగలుగుతామా, నిలబెట్టుకోగలుగుతామా, మనం అతన్ని వెంబడించగలుగుతామా? పుణ్యులం ధన్యులం, లేకపోయినట్టయితే మనం అభాగ్యం. సో దయచేసి డోంట్ టేక్ ఇట్ ఈస్ ఎ మెస్సీ, ఇట్ ఈస్ నాట్ ఎ మెస్సీ. అంటే గజిబిజిగా ఉండేటువంటి కథ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్కంప్లీట్ స్టోరీ. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఒక స్క్రిప్ట్ పెర్ఫెక్ట్. ఎవ్రీథింగ్, ద కాస్టింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ద ప్రొడక్షన్ ఈజ్ పర్ఫెక్ట్, ద స్టోరీ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో అటువంటి దీంట్లో మనకు ఉండేటువంటి సిద్ధమైనటువంటి కథ యొక్క ఈ యొక్క పరంపరలో వచ్చినటువంటిదే ఈ యొక్క క్రిస్ గారు, జూలీ గారు, ఒక సుసి మేడం గారు మనకి ఒక ప్రేమతో ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో మనల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. వాళ్ళు మనకి ఎప్పటి నుంచో చెబుతున్నారు కాబట్టి ఆష్ఫారా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ అత్యుత్సాహంతో చెప్పినటువంటి ఆనందాన్ని ఆపుకోలేక మనందరూ చేరవేశారు. సో ఇది అయితే మనం వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ యువర్ బ్రదర్ శోభన్ కుమార్ ఫ్రమ్ కాకినాడ. అండ్ మీరందరూ కూడాను మీరు మరింత ఒక్కొక్కరు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళకి చెప్పండి, వాళ్ళను కూడా దరిచేర్చుకోండి, ఏ ఒక్కరిని విడవకండి, ఎవరికి ఇగోసొద్దు, ఎవరు పెద్దవాళ్ళం కాదు. మన అందరం కూడా ఒకరికొకరు ఏమైనా ఉంటే అందరం కూడాను ఉండేటువంటి ఒక కోఆపరేటివ్ గా ఉండేటువంటి విధంగా ఉంటారని అనుకుంటూ నేను ఈ నిశ్శబ్దం తర్వాత మేము తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక క్యాప్షన్ తోటే మనకి రావడం జరిగింది. సో అంటే ఆఫ్టర్ సైలెన్స్ దే బ్రేక్ ద సైలెన్స్. ఈ సైలెన్స్ నుంచి ద నెక్స్ట్ ఫేజ్ ఏదైతే మనం సిద్ధంగా ఉన్నాం దానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్న విషయం చెప్పారు. తర్వాత ఏంటంటే ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం రానే వచ్చింది, ఆ క్షణం మొదలవబోతోంది. కాబట్టి తర్వాత జరగబోయేది ప్రతిదీ కూడాను మనకు ఆల్రెడీ మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది, ఆ క్షణం రానే వచ్చేస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు ఈ లైవ్ స్ట్రీమ్ లో పాల్గొని ఆష్ఫారా గారు మనకి బ్యాక్ ఆఫీస్ లో ఏవైతే విషయాలు జరుగుతున్నాయో, ఆ యొక్క ఫ్రెష్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సిద్ధపాటుని, ఆ రెడీనెస్ ని గురించి మనకి ఇక్కడ చర్చించడం జరిగింది. ఇది మూలాంశం. దానివల్ల ఏంటంటే ప్రస్తుత పరిస్థితి అంతా కూడాను ఇది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఎ పాజ్. అంటే ఇది విరామం కాదు. అంటే మనకి ఇచ్చినటువంటి కొంత వెకేషన్ లో ఏ పని లేకుండా సాధారణంగా విరామం అంటే ఏంటంటే, విరామం అంటే అందులో ఏమి జరగదు, జస్ట్ అలాగా మనకి ఒక సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, లేకపోతే ఒక విషయాన్ని బ్రేక్ చేస్తూ, జరుగుతున్న పనిని ఆపుతూ మనం ఖాళీగాను ఒక వెకేషన్స్ ఏమీ లేకుండా ఉండడం అనేది విరామం. ఇట్స్ నాట్ ఎన్ ఇంటర్వల్. ఇట్స్ నాట్ ఇది అంటే కేవలం కంపెనీని ఆపేసినారు. ఆపేసిన తర్వాత ఏం జరగలేదు, అక్కడ ప్రాసెస్ లేదు, అభివృద్ధి లేదు, దానికి డెవలప్మెంట్ లేదు, ట్రాన్స్ఫార్మేషన్ లేదు అని కొంతమంది ఆ సైలెన్స్ ని కొంతమంది తప్పుగా తీసుకునేటువంటి ఉన్నారు. కాబట్టి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. సో ఈ ప్రెసెంట్ ద సిచ్యువేషన్ ఈజ్, ద ప్రెసెంట్ స్టేటస్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్వెల్, ఇట్ ఈస్ నాట్ ఎ పాస్. యాక్చువల్ ఇట్ ఈస్ నాట్ విరామం కాదు, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుండేటువంటి సిద్ధపాటు, ద రెడీనెస్ ఆఫ్ ద నెక్స్ట్ ఫేజ్. కాబట్టి సరైనటువంటి ఒక సమన్వయంతో కూడినటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి ఒక దశలోకి వెళ్ళేటువంటి పురోగతి, అంటే ఈ ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్ కి మారబోతుండేటువంటి అభ్యున్నత దశలో ఉండేటువంటి విధంగా దీన్ని మరి భావించాము అని చెప్పినటువంటి అంశం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఏంటంటే ఉద్దేశపూర్వక అభివృద్ధి. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డిటర్మైన్డ్ అండ్ డిఫైన్డ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్. ఇదంతా ఈ డెవలప్మెంట్ అంతటినీ కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే, ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ అండ్ ఇదంతా కూడా ప్రీ డిటర్మైన్డ్ స్క్రిప్ట్. కాబట్టి ఇదంతా కూడాను అభివృద్ధికి జరగడానికి కావలసినటువంటి అన్నిటినీ కూడాను ఆయన దానికి నిర్మించడానికి సరి అయినటువంటి విధానంలో దానికి కావలసిన స్ట్రెంత్ గాని, దానికి కావలసినటువంటి స్పష్టత గాని, దానికి ఉండేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతోందని మనకి ఈ ముగ్గురు కలిపి చెప్పడం జరిగింది.